అది ప్రొడ్యూసర్ పాయింట్ ఆఫ్ వ్యూ కాదు సార్. ఇప్పుడు ఎప్పుడైనా టికెట్ హైక్ ఎందుకు అడుగుతామంటే బడ్జెట్ మేము అనుకున్న దానికంటే ఎక్కువ అయ్యి ఈ సినిమాకి ఇంత బడ్జెట్ పెడితేనే ఈ సినిమా విజువల్ అలా వస్తుంది అని అనుకున్నప్పుడు కొంచెం ఎక్కువ ఖర్చు పెట్టినప్పుడు అప్పుడు టికెట్ హైక్ అడుగుతాం. ప్రతి సినిమాకి టికెట్ హైక్ అడగం కదా. సో ఏ సినిమాకి ఆ టికెట్ హైక్ అవసరమో అనుకుంటామో ఆ సినిమాకి డెఫినెట్గా అడుగుతాం. సో ముఖ్యంగా బడ్జెట్ లో హీరోలు ఎక్కువగా తీసుకోవడం వల్ల ఎఫెక్ట్ అవుతుంది అనుకోవచ్చు. అది తగ్గించే ఆలోచనలు ఏమన్నా ఉందా? అది మీరు హీరోలను అడగాలి మేడం. నన్ను అడిగితే నేను ఏం చెప్తాను చెప్పండి. నేను ప్రొడ్యూసర్గా హీరోలు అడిగింది ఇవ్వడం మా బాధ్యత అండి. ఎందుకంటే పోస్టర్ మీద ఉండేది ఆయన. ఇప్పుడు బాలకృష్ణ గారి సినిమా అంటున్నారు, తర్వాత బాబీ సినిమా, తర్వాత సితారా సినిమా అంటారు కదా. బాలకృష్ణ గారి సినిమా అన్నప్పుడు హీరో సినిమా కదా. ఫస్ట్ ఆయన హ్యాపీ చేసిన తర్వాతే కదా ఏదైనా హీరో తర్వాతే కదా ఏదన్నా హీరో మూలనే టికెట్ దిగేది. మీరు ఇలాంటి సోషల్ మీడియాలో కాంట్రవర్సీ నడుస్తుంది. యూఎస్ డిస్ట్రిబ్యూటర్ 3 సినిమాలకి ఇప్పుడు సేమ్. ఇప్పుడు మీ 2 సినిమాలది ఓపెనింగ్ స్టార్ట్ అయిపోయినాయి ఆల్రెడీ. గేమ్ చేంజర్ అండ్ బాపు మహారాజ్ అన్అఫిషియల్గా ఓపెన్ చేశారు. బాపు మహారాజ్ కొన్ని ఎక్స్టీ స్క్రీన్స్ మేము ఇంకా అఫీషియల్గా ఓపెన్ చేయలేదు. ఏంటి డిస్ట్రిబ్యూటర్ మీద కొంతమంది ఏంటంటే మెగా ఫ్యాన్స్ పర్టికులర్గా గేమ్ చేంజర్ కంటే కూడా డాకు మహారాజ్ ప్రయారిటైజ్ చేస్తున్నారు, కొన్ని ఎక్స్టీ స్క్రీన్స్ కానీ ఇంకోటి కానీ అని చెప్పి అంటున్నారు. అదేం లేదండి. ఎందుకంటే ఇప్పుడు డిస్ట్రిబ్యూటర్కి తను ఏ సినిమా ఎంత పెట్టుకున్నాడో తనకి తప్పితే ఎవరికి తెలియదు. సో దేన్ని ప్రయారిటైజ్ చేసుకుని దేనికి ఎలా చేసుకోవాలో తన ప్లానింగ్ తనకు ఉంటుంది కదా. ఫ్యాన్స్కి వాళ్ళకు ఉండే ఎక్సైట్మెంట్ వాళ్ళకు ఉంటుంది. కొంచెం ఇంకా ఇది ఓపెనింగ్ ఇది ఏదైనా స్లోగా ప్రాసెస్ చేసుకుని అన్ని స్క్రీన్స్ ఓపెన్ అవుతాయి. గేమ్ చేంజర్ 10th హ్యూజ్ రిలీజ్తోనే ఓపెన్ అవుతుంది, హ్యూజ్ నెంబర్స్తోనే ఓపెన్ అవుతుంది. దాని తర్వాత మా సినిమా, దాని తర్వాత వెంకటేష్ గారి సినిమా అన్నీ అలానే ఓపెన్ అవుతాయి. ఏం ప్రాబ్లం ఉండదు. అన్ని ఈక్వల్ స్క్రీన్స్ వస్తాయి. అదే ఆర్డర్ ఫస్ట్ గేమ్ చేంజర్, తర్వాత మీ సినిమా, తర్వాత వెంకటేష్. నేను రిలీజ్ ఆర్డర్ చెప్పానండి. సినిమా నేను చూసుకున్నా కదా, గట్స్ ఉంది నాకు తెలుసు కదా. ఇంటర్వెల్లోనే మీరు ఫోన్ చేసి వంశీ అఖండ కంటే బాగుందనో లేకపోతే లెజెండ్ కంటే బాగుందనో మీరు నాకు చెప్తారు చూడండి. ఇంటర్వెల్లోనే ఫోన్ చేసి చెప్పేస్తారు. సినిమా ఏదాకా వెయిట్ చేయరు మీరు. అసలు అంత బాగుంది సినిమా. మీకు బాగా నచ్చే ఉరోషి రౌతాలతో మంచి మాస్ సాంగ్. ఇవాళ ఫ్యామిలీ సాంగ్ ఒకటి ఫ్యాన్ షో కానీ ఫస్ట్ డే షోస్ కానీ ఫ్యాన్స్ చాలా వీరంగా అయిపోతుంది. స్క్రీన్లు అలవాటడం, తర్వాత చైర్లు కుర్చీలు అన్నీ అనుకోని సంఘటనలు జరుగుతుంది. అంటే ఇప్పుడు ఇలాంటి పరిస్థితుల్లో హీరోలకి ప్రొడ్యూసర్లకి కొంచెం బాధ్యత పెరిగింది. అంటే ఈ సినిమా ఇట్లాంటి సంఘటనల తర్వాత మీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు సార్? ఆ నిమిషాన్ని అక్కడ ఎమోషన్లో ఏదైనా జరిగితే దాన్ని ఎవరు మేము ఆపలేము కాబట్టి దానికి ఆమె కేర్ తీసుకుంటామంటే మ్యాక్సిమం ఇంకా జాగ్రత్తలు తీసుకుంటానికి ట్రై చేస్తాం తప్పితే అక్కడ ఈ ప్రతిదాన్ని ఇంకా మేము దీన్ని ఆపగలుగుతాం, దీన్ని లేకపోతే దీనికి రెస్పాన్సిబిలిటీ తీసుకోగలుగుతాం అంటే ఏ నిమిషాన్ని ఎక్కడ ఏం జరుగుతుంది అనేది ఇన్ని వైడ్ రిలీజ్ ఆఫ్ ఇన్ని థియేటర్స్లో 1000 పైన థియేటర్స్లో రిలీజ్ అవుతున్నప్పుడు ఏ థియేటర్లో ఎక్కడ ఏం జరుగుతుంది అనేది నేను నిజంగా మేము ఫాలోఅప్ చేయగలుగుతాం అనేది చెప్పినా కూడా ఆమె ఎవరు నమ్మే విషయం కాదు కదా. సో ఎక్కడైనా ఏదో జరిగితే దాన్ని కేర్ తీసుకోవడం చేయగలుగుతాం తప్పితే ఎంత మ్యాక్సిమం అవాయిడ్ చేయడానికి ట్రై చేయొచ్చు, అవాయిడ్ చేస్తాం. కానీ ఎక్కడన్నా చిన్న అక్కడెక్కడ యాక్సిడెంట్ జరిగితే మన చేతుల్లో ఉండవు కదండి. ఇప్పుడు గవర్నమెంట్ చాలా సీరియస్గా ఉంది. ఎందుకంటే ఇలాంటి సిచ్యువేషన్స్ తర్వాత అందరినీ రెస్పాన్సిబుల్ చేసే ప్రయత్నంలో ఉన్నారు. దానికి మీరు ఎలా సార్? ఇప్పుడు మొన్న జరిగింది ఒక అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్. సో అలాంటి ఇంకా జరగకుండా చూసుకుంటామే మా ప్రయత్నం కూడా అండి. దాన్ని ఇప్పుడు ఎవరు దాన్ని సపోర్ట్ చేయరు కదండి. అలాంటి జరగాలని అనుకోకుండా జరిగింది. ఇంకా అలాంటి జరగకుండా మేము చాలా జాగ్రత్త పడతాం. గవర్నమెంట్తో పాటు మేము కూడా చాలా జాగ్రత్త తీసుకుంటాం. థియేటర్కి వెళ్ళి సినిమాలు చూడడం, సెలబ్రిటీస్ అనేది ఇప్పుడు చాలా ఛాలెంజింగ్గా ఉంది. దాన్ని కొనసాగిస్తారా? దానికి ఏమైనా అడ్డుకట్ చేస్తారా? అది హీరోలు డిసైడ్ చేసుకుంటారు కదండి, ఏం కాదు. ఇన్సిడెంట్ అయ్యాక అందరూ కలిసారు అన్న దాని మీద కూడా రేవంత్ రెడ్డి గారు సీరియస్ అయ్యారు. ఆ టాపిక్ వద్దులేదు. ఐ మీన్ డాకు మహారాజ్ గురించే మాట్లాడుకుందాం ఇంకెంతసేపు. మీరు ఇంజనీర్ నుంచి మీ పోస్టర్ అయితే చిరంజీవి గారి లాగే ఉంది. మీ ప్రశ్నలు దాని మీదే అడుగుతున్నారు. చిరంజీవి గారి అభిమాని అంటే మోస్ట్ ప్రొక్లైమ్డ్ చిరంజీవి గారి అభిమాని. చిరంజీవి గారితో పెద్ద హిట్ ఇచ్చి తర్వాత ఇమీడియట్ సినిమా బాలకృష్ణ గారితో చేస్తున్నారంటే 100% ఆ క్యూరియాసిటీ కానీ ఆ ఇన్క్యూజిటివ్నెస్ అండ్ ఎక్సైట్మెంట్ అవన్నీ బాగా ఎక్కువ ఉంటాయి. దాన్ని మీరు ఎలా మీట్ అయ్యారండి? నిజంగా ఇట్స్ రియల్లీ ఛాలెంజ్ ఫర్ డైరెక్టర్. అదే ఇప్పుడు నాకంటే కాన్ఫిడెంట్గా వంశీ గారు చెప్తున్నారు. నా ప్రీవియస్ సినిమాల కన్నా ఈ సినిమా నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది.
కథ పరంగా కానీ, ఫైట్స్ పరంగా కానీ, విజువల్ పరంగా కానీ అన్ని విధాలుగా. సో ఇప్పుడు బాలకృష్ణ గారితో చేసిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఇంకో హీరోతో చేస్తే మళ్ళీ ఆ హీరో ప్రీవియస్ సినిమాలు ఏంటి, మనం ఏం చూపిస్తున్నాం అనే హోంవర్కే ఉంటుంది. వంశీ గారు మళ్ళా బాబీ గారు చిరంజీవి గారితో ట్రై చేస్తున్నారని తెలిసింది, మళ్ళీ మీరు ఏమైనా చేసే అవకాశం ఉందా? ఇంకా నాకు చెప్పలే బాబీ. నేను బాబీ గారు వేరే ప్లాన్ చేసుకుంటున్నాం. నాకు చిరంజీవి గారు అని ఇచ్చిన చెప్పలేదు కానీ కొంచెం పెద్ద స్కేల్లో వేరేగా ప్లాన్ చేస్తున్నాం. ఇక్కడ ఈయన అడిగారు కదా, మామూలుగా ఇప్పుడు ఒక బాలకృష్ణ గారి సినిమా, బాబీ గారు వాల్తేరు వేరే తర్వాత తీసిన సినిమా నుంచి మీరేం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మీడియా గారు? వాల్తేరు వీరయ్యతో కంపారిజన్ అన్నారు సరే, సినిమాగా ఏం ఎలిమెంట్స్ ఉంటాయి, ఏముంటే బాగుంటుంది అని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? నార్మల్గా మీరు అడిగినారు, నేను చెప్తాను సార్. ఇప్పుడు బాబీ ఒరిజినల్గా మంచి ఇమోషన్ని బాగా పంప్ చేయగలడు సినిమాలో. అండ్ ఆ ఇమోషన్ బ్యాలెన్స్ చేయడం, సెంటిమెంట్ కానీ, యాక్షన్ కానీ, ఎనీథింగ్. అది బాలకృష్ణ గారికి ఒక డోస్ ఎక్కువ ఉంటుంది నార్మల్గా ఆయన సినిమాల్లోని. దాని మీద బాగా వర్కౌట్ చేసి దాన్ని బాగా ప్రజెంట్ చేసినట్టుగా మాకు అనిపించింది ఆ విజువల్స్లో. నాకు పర్సనల్గా అనిపించింది. ఈ 100% మస్ట్ హావ్ డన్ ఏ బిట్ మోర్ వర్క్ ఆన్ దట్. ఆ ఎమోషన్ గ్యాప్ని బాగా అడ్వాంటేజ్ తీసుకోవడానికి అది అనిపించింది. 100% ఇట్ విల్ పే, బాబీకి పే చేస్తుందని అనిపించింది. అంటే ట్రైన్ లాపడం, బస్సు లాపడం కాకుండా ఇంకేమైనా ఎక్స్ట్రా ఇంకేమైనా తీసుకెళ్ళారా? మాకు మేమే పోటీ అండి. నా ప్రీవియస్ కథ కన్నా ఈ కథ బాగుండాలి, బాగా చూపించాడు, బాగా తీసాడు, బాబీ అప్డేట్ అవుతున్నాడని ట్రేడ్ అనుకోవాలనే హోంవర్క్ ఎక్కువ ఉంటుంది తప్ప మిగతా డైరెక్టర్లు, మిగతా హీరోలతో కాంపిటీషన్ అవేమి తప్పండి. ఆయన బోయపాటి గారు 3 సినిమాలు గొప్ప సినిమాలు తీశాడు బాలబాబు గారితో, అలా కంపారిజన్స్ మాకేమీ లేవు. బట్ మేము హానెస్ట్గా బాలబాబు గారిని మేము యాక్చువల్లీ ఒక జైలర్ కంటే గొప్ప సినిమా తీయాలి, విక్రమ్ కంటే గొప్ప సినిమా తీయాలి అనుకున్నాం. కానీ ఇట్లా టార్గెట్ అది గుడ్. నాకు జైలర్ చూసిన తర్వాత ఇలా విజువల్స్తో కూడా చూపించవచ్చు అనిపించింది. సో అలా తీయాలనుకున్నాను తప్పితే నేను ఈ యాంగిల్లో ఆలోచించలేదు. గొడవలు పెట్టుకునే యాంగిల్ ఆలోచించలేదు, సినిమా బాధించే యాంగిల్ ఆలోచిస్తున్నాను. అదే అందుకే ఆర్ రిఫరెన్సెస్ వర్ మోర్ ఆన్ జైలర్ అండ్ విక్రమ్. No, we wanted to show a better visual film than Jailer. రజనీకాంత్ గారిని నెల్సన్ గారు ఎంత అందంగా చూపించారో వి థాట్ మేము ఇంకా బాగా ఇంకా విజువల్ గ్రాండర్గా చూపిద్దాం అనుకుని ఛాన్సెస్ ఎందుకు చేయండి. రెడీగా ఉంది. మేము ఫస్ట్ సినిమా ఫ్యాన్స్ సార్, ఫస్ట్ జనరలైజ్ చేయాలి. మీరు బెటర్గా తీస్తే అంటే చిరంజీవి గారి సినిమా కన్నా బెటర్ బాలకృష్ణ తీస్తే ఆ ఫ్యాన్స్ చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. బట్ ఈ ఇన్పుట్స్ అన్ని మా హీరోకి పెట్టలేదేమో అనే చిన్న డిస్టర్బెన్స్ వాళ్ళకు కూడా ఉంటుంది. మంచి పాయింట్ అడిగారు. ఈ బాధ్యతని దీన్ని అంటే ప్రెషర్గా ఫీల్ అయ్యారా, దీన్ని ఎలా తీసుకుంది? ఇప్పుడు వాల్తేరు వీరయ్య తర్వాత నా లైఫ్లో మర్చిపోనని బిగ్గెస్ట్ అనుభూతి ఏంటంటే చిరంజీవి గారి ఫ్యాన్స్. యాజ్ ఏ ఫ్యాన్గా నేను ఎక్కడికి వెళ్ళినా సరే వాళ్ళు నాకు ఇచ్చే ఒక అప్రిషియేషన్ అయినా సరే, ఒక చెప్పాను కదా మీకు ఫస్ట్ డే, వాళ్ళు నా చేయి పట్టుకున్న విధానం, వాళ్ళు హగ్ చేసుకున్న విధానం, వాళ్ళు ఇప్పటికీ నన్ను ఇన్బాక్స్లో, ట్విట్టర్స్లో వాళ్ళు నాతో మాట్లాడుతున్న విధానానికి నిజంగా నేను లైఫ్లో మనం ఎంత కష్టపడి ఉంటే ఇలాంటి రిజల్ట్ వస్తుందా అనిపించింది. సో అలానే బాలకృష్ణ గారితో చేస్తున్నప్పుడు సేమ్ అట్మాస్ట్ రెస్పెక్ట్ రావాలని ఒక స్వార్థం ఉంటుంది. సో నేను ఫ్యాన్గానే ఆయనగా రెస్పెక్ట్ సినిమా అంత బాగా తీశారు. ఫస్ట్ ఫ్యాన్గా నేనేగా చూశాను. ఇంత ఫ్యాన్స్ అంతా 12 చూస్తారు కదా. బాడీ లాంగ్వేజ్ ఇందాక చూస్తుంటే సినిమా పెద్ద హిట్ అని అనిపిస్తుంది. నేను ఇండస్ట్రీకి వచ్చి 12-13 years తర్వాత బాలకృష్ణ గారితో సినిమా తీసుకుంటూ పెద్ద హిట్ సినిమా తీయకుండా ఎందుకుంటాను అనుకున్నాను. ప్రొడ్యూసర్లో బాడీ లాంగ్వేజ్ నమ్మొచ్చా నమ్మకూడదు? నాకు కెమెరా పక్క చూసి చెప్పు. ఇంకా అక్కడ నిలబడి చెప్పలేదు. చిరంజీవి గారితో సినిమా ఎక్స్పెక్ట్ బాబీ గారినే చేయడం అలాగా అదే చిరంజీవి గారితో సినిమా బాబీ గారితో చేద్దామని. ఇది త్వరలో అండి మన చంద్రబాబు గారిని, పవన్ గారిని కలవబోతున్నారు ప్రొడ్యూసర్స్ అనేది ఒకటి టాపిక్ నడుస్తుంది. అది ఉందండి, షెడ్యూల్ అయింది. నాకైతే ఎవరు చెప్తారు. మీకు ఎవరు అంటే ఇండస్ట్రీ ఏపీకి వెళ్ళిపోతుందని ఒక టాక్ కూడా లేపారు. సో దాని గురించి నేను చాలా డబ్బులు పెట్టి ఇక్కడ ఇల్లు కట్టుకున్నానండి. నేను ఏపీకి వెళ్ళి ఏం చేస్తాను? కానీ పవన్ కళ్యాణ్ పిలిపించారు కదా ఇండస్ట్రీ సార్
ఇండస్ట్రీ సైడ్కి ఎప్పుడు మా సపోర్ట్ ఉంటుంది అని చెప్పడానికి సార్ కళ్యాణ్ గారు పవర్లోకి వచ్చిన తర్వాత ఫస్ట్ మీటింగే పిలిచినప్పుడు అందరికీ చెప్పారు ఇండస్ట్రీకి నా సైడ్ నుంచి మన ఏపీ గవర్నమెంట్ సైడ్ నుంచి ఫుల్ సపోర్ట్ ఉంటుంది అని సార్ రిప్రజెంట్ చేసి మాకు చెప్పేశారు. సో అప్పటి నుంచి మీరు చూస్తున్నారు కదా, అప్పటి నుంచి రిలీజ్ అయిన సినిమాలు అన్నిటికీ గవర్నమెంట్ సైడ్ నుంచి సపోర్ట్ ఎలా ఉంటుందో, సో ఆ సపోర్ట్ అలానే ఉంటుంది ఎప్పుడు అని వీఆర్ హోపింగ్.